నమస్కారం ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్ లో రెండవ రోజు ఐటీ సోదాలు. పిస్తా హౌస్, మెహఫిల్, షాగ్ హౌస్ యజమానుల ఇళ్లలో ఐటీ రైడ్స్. ఎన్కౌంటర్ భయం ఉంటే లొంగిపోండి, మావోయిస్టులకు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర హెచ్చరిక. రేపు సిబిఐ కోర్టుకు హాజరు కానున్న జగన్, వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన కోర్టు. గ్రూప్ 2 సెలక్షన్ లిస్టు రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, టీజీపీఎస్సీ పరిధి దాటి వ్యవహరించిందన్న ధర్మాసనం. ఏపీలో మరో ఎన్కౌంటర్, 7 మావోయిస్టుల మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, మెహఫిల్, షాగ్ హౌస్ హోటల్స్ యజమానుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ హోటల్స్ ఏటా 100 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ఐటీ రిటర్న్స్ లలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. నిన్న ఉదయం 6 గంటలకు ప్రధాన కార్యాలయాలు, హోటల్స్, రెస్టారెంట్లలో ఐటీ తనిఖీలు నిర్వహించారు. రాజేంద్ర నగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మాజిద్, మహమ్మద్ అబ్దుల్ మోషి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహమ్మద్ మాజిద్ కి సంబంధించిన వర్కర్స్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. వర్కర్ల దగ్గర నుంచి కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులో చూపిన ఆదాయానికి నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం గుర్తించారు. ట్యాక్స్ చెల్లింపులో తేడాలను గుర్తించారు. షాగోస్ హోటల్స్ లో నిన్న రాత్రి 10 గంటల వరకు కొనసాగిన ఐటీ సోదాలు తాజాగా ముగిశాయి. ఏపీలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్, తెలంగాణలో కొందరు మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో షెల్టర్ కోసం మావోయిస్టులు ఏపీలోని కొన్ని ప్రాంతాలను ఎంచుకున్నారని తెలిపారు. కొన్నాళ్లు షెల్టర్ తీసుకున్నాక ఇతర సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారని వివరించారు. మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని తెలిపారు. 2026 మార్చి నాటికి ఆపరేషన్ కగార్ను ముగిస్తామని, ఈలోగా ఎవరికైనా ఎన్కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు ఎవరిని తాము ఎన్కౌంటర్ చేయలేదన్నారు. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉంటే పోలీసులు ఎదుట లొంగిపోవచ్చని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న రివార్డులను వారికే ఇచ్చి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. Smooth execution from the field officers. In the history of AP Police and its professionalism, we did it and will continue to strive that AP becomes a Maoist free state. కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు. ఆ తర్వాత I have seen in media that how many people, so many people can come and stay here and police is not aware. I would say it's not correct. We had our intelligence, we were keeping a track. We were waiting for the right opportunity because we wanted to know వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఏమి ఎక్కడెక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP Police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు.
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘకాలం తర్వాత అక్రమాస్తుల కేసులో రేపు హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గత 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని, ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరు కావడం తప్పనిసరని సీబీఐ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం నవంబర్ 21లోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని జగన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో గడువుకు ఒక్కరోజు ముందే ఆయన కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జగన్ కోర్టు అనుమతితో ఐరోపా పర్యటనకు వెళ్లారు. పర్యటన ముగిసిన వెంటనే వ్యక్తిగతంగా హాజరు కావాలని అప్పుడే కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆయన హాజరు కాకుండా మినహాయింపు కోరారు. సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కాగా అక్రమాస్తుల కేసులో జగన్ 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై బయట ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ టాప్ లీడర్ హిడ్మా, ఆయన భార్య హేమ సహా 6 మృతి చెందగా విజయవాడ సహా పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ రోజు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. తాజా ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్ట్ కీలక నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ కూడా ఎన్కౌంటర్ జరిగిందని, అందులో 7 మావోయిస్టులు మృతి చెందారని ధృవీకరించారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా మృతుల్లో మావోయిస్ట్ నేత దేవ్జీ ఉన్నట్లుగా సమాచారం అందుతుండగా తాజా ఎన్కౌంటర్కు సంబంధించిన పూర్తి వివరాలను మళ్లీ ప్రకటిస్తామని తెలిపారు ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా. సార్, ఈరోజు ఎర్లీ అవర్స్లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని 6 to 7 మెంబర్స్ చనిపోయారు అంటున్నారు. సార్, ఈరోజు ఎర్లీ అవర్స్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగిందంటున్నారు, నిజమేనా? Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed.
బట్ గివ్ మీ 5-10 minutes, ప్రాబ్లీ ఐ విల్ బి ఏబుల్ టు టెల్. సార్ అందులో ముఖ్య నాయకులు ఉన్నారంటున్నారు, నిజమేనా సార్? ప్రధానంగా నో, లొంగిపోలేదు. అదే వీఆర్ నాట్ అవేర్ అబౌట్ హిస్ వేర్ అబౌట్స్ అండి. లేదా లొంగిపోయారు కాదు, మేము అరెస్ట్ చేసాము, లొంగిపో కాదా. యా, నో, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, కరెక్ట్ కాదండి. అనుమానం ఏపీసీఎల్సీ వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్, దే కెన్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్. ఉన్నారు వాళ్ళు, అగైన్ ద స్టేట్ కమిటీ అండ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ దాంట్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ హూ వాజ్ దేర్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా, మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కొన్ని పెద్ద కార్డర్లు ఆ ఏరియాలో వస్తున్నారా, తిరుగుతున్నారా, దట్ వాజ్ ద ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దెర్ మే బి ఎ బిగ్ కార్డర్. No, these are the two independent things. They are nothing to do with that. ఎవరైతే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళకి మీరు ఎలా వార్న్ చేస్తారు? అదేవిధంగా ఇప్పుడు వరకు ఆశ్రయం కల్పిస్తారు. I can suggest them, I request them, please come and surrender. Government is వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం స్కిల్ అండ్ ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. దీనిలో వెపన్స్ 45 వెపన్స్, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire, communication equipment, Maoist literature అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది in continuation to the same operation. So those people are only people who are left out as of now, as per our information, and probably shortly we'll try to take them. I'll say this is one of the biggest specific int-based. 10 ఏళ్ల క్రితం తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 2 నియామకాల ప్రక్రియపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015-16 నోటిఫికేషన్ సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తమ ఆదేశాలను ఉల్లంఘించి పరిధి దాటి వ్యవహరించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం జవాబు పత్రాల్లో వైట్నర్ వాడకం, దిద్దుబాట్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్యాంపరింగ్ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తున్నా అలాంటి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. సాంకేతిక కమిటీ సూచనల మేరకు పునర్మూల్యాంకనం చేపట్టాలని ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియను 8 వారాల్లో పూర్తి చేసి కొత్తగా అర్హుల జాబితాను ప్రకటించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. టీజీపీఎస్సీ 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయగా 2016 నవంబర్లో రాత పరీక్షలు నిర్వహించింది. అనంతరం 2019లో నియామకాలు చేపట్టింది. అయితే మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో అప్పటి నుంచి ఉద్యోగాల్లో ఉన్న వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నిన్న ఏపీ పోలీసుల చేతిలో హతమైన హిడ్మా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా లొంగిపోయే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్లో ఉన్న ఒక జర్నలిస్టుకు హిడ్మా లేఖ రాశారు. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్కు రావాలని నవంబర్ 10న జర్నలిస్టుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉంది. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతాం. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉందని లేఖలో రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నిన్న ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాధ్వి హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ, మరో 4 మావోయిస్టులు
పోలీసులు ఎదురుకాల్పుల్లో మరణించారు. ఈ మేరకు హిడ్మా రాజే మరణించిన విషయాన్ని పోలీసులు నిర్ధారిస్తూ వారి మృతదేహాల ఫోటోలను రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల కదలికలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారంతో మారేడుమిల్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఈ రోజు ఉదయం కూంబింగ్ చేపట్టాయని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆల్రెడీ ప్రింటింగ్తో తయారు చేయించారు బ్యానర్లో. ఇప్పుడు ఇది మనకు సెట్ సరిపోతుంది. ఒక సెట్ సార్ బ్యాక్ సైడ్ పెట్టాలి. ఒక సెట్ అది మానసిక వైకల్యంతో ఉన్న కొడుక్కి కనీసం తిండి లేక అనారోగ్యం పాలై మృతి చెందగా కొడుకును పూడ్చిపెట్టేందుకు డబ్బులు లేక శ్మశానంలో గంటల తరబడి కొడుకు మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ గడిపాడు ఓ తండ్రి. ఈ హృదయ విదారకర ఘటన మహబూబ్ నగర్లో చోటు చేసుకుంది. పట్నంలోని ప్రేమ్నగర్ చెందిన బాలరాజ్ పత్తి మిల్లులో పనిచేస్తూ ఉండేవాడు. ఏడాది కిందట మిల్లు మూతపడడంతో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో భార్యతో తరచూ గొడవలు జరుగుతుండేవి. కొద్ది రోజుల క్రితం భార్య చిన్న కుమారుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. మానసిక వైకల్యంతో పాటు వికలాంగుడైన పెద్ద కుమారుడు హరీష్ను చూసేందుకు డబ్బులు లేకపోవడంతో ఇటీవల హోటల్ క్లీనింగ్ పనిలో చేరాడు. అయితే వచ్చే అరకొర డబ్బులు మందులకు తిండికి సరిపోక హరీష్ తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం ఉదయం మృతి చెందాడు. చేతిలో చెల్లిగవ్వ కూడా లేకపోవడంతో మృతదేహాన్ని భుజాన వేసుకుని ప్రేమ్నగర్ శ్మశాన వాటికకు వెళ్లి ఏం చెయ్యాలో తెలియక అలాగే ఏడుస్తూ కూర్చున్నాడు. దాదాపు 5 గంటల పాటు సహాయం కోసం ఎదురుచూసిన తర్వాత చీకటి పడుతుండగా స్థానికులు గమనించి జడ్చర్లకు చెందిన వీఆర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సంస్థ ప్రతినిధి ప్రవీణ్ వాలంటీర్లతో సాయంత్రం 7 గంటలకు చేరుకుని ప్రొక్లైన్తో గుంత తీయించి హరీష్ మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే గత 4 రోజులుగా ఆహారం లేక ఇద్దరం నీరు మాత్రమే తాగుతున్నామని, ఆకలి బాధ తాళలేక కుమారుడు మరణించాడని, తనకు కామెర్లు సోకి తీవ్ర అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో స్థానికులు కంటతడి పెట్టారు. ఎంత విషాదకరమైన ఘటన అంటే నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. కన్న కొడుకు చనిపోతే ఒడిలో పెట్టుకొని శ్మశాన వాటికలో దాదాపు మధ్యాహ్నం నుంచి 8 గంటలు ఇక్కడనే కూర్చున్నాడు ఆ వ్యక్తి. నీకు ఏం లేకుండా అయిపోతుందిరా, అమ్మ లేకుండా నాశనం చేసే బిడ్డ. ఉండలేనా, ఏం బాధపడకుండా కొంచెం ప్రశాంతంగా ఉండను. కృష్ణా జిల్లా ఆటోనగర్లో 28 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు ఆక్టోపస్ కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించామన్నారు. 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో దేవ్జీ అనుచరులు 9 మంది ఉండగా మిగతా 19 మంది హిడ్మా దళానికి సంబంధించిన మావోయిస్టులను తెలిపారు. ఈ క్రమంలోనే ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో సుమారు 200 మంది పాల్గొన్నామన్న ఎస్పీ విద్యాసాగర్ పూర్తి వివరాలు విచారణ అనంతరం వెలువరిస్తామని తెలిపారు. వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ చేసుకుని సార్ ఇంకా ఎంత టైం? 15 రోజులు వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు సార్. 15 రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు దాకా పోలీసులకు అనుకోవాలి, మీరు నిఘా వైఫల్యం అనుకోవాలా? నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలేం కదా. 15 రోజులు మీరు ఎలా చెప్తారు? మీకు తెలుసా 15 రోజులు? ఫస్ట్ డే నుండి ఉన్న మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రెండు మేము విచారించి టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. నా జిల్లాకు సంబంధించి మేము చెప్పాము. అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్. మెయిన్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు? రేపు పెడతాం. రేపు చెప్తాను. మార్నింగ్ బిల్డింగ్కి వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం కానీ అంటే చూడండి, మన దగ్గర ఉండే వెపన్స్తో పోల్చుకుంటే, మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీమ్తో పోల్చుకుంటే దోస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, దే ఆర్ రిలేటివ్లీ న్యూ చాలా మంది. అదే అండి, అది మనం ఒకసారి విచారిస్తే అండి పేర్లు అవి తీసుకోవాలి, డేటాబేస్లో చెక్ చేయాలి, వాళ్ళ మీద ఇంకా ఏమేమి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది కనుక్కోవాలి. దట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ మోర్ దెన్ అ ఫుల్ డే. సార్ ఏ పోర్టు సమీపంలో ఈ షెల్టర్ తీసుకోవడానికి ఎక్కడండి ఎయిర్పోర్ట్ సమీపంలో? జోన్ కదా సార్, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా అంటే విఐపి జోన్. అలా ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్న నిషేధం ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా మనం గమనించుకుంటే
దీంట్లో చాలామంది బయట రాష్ట్రాల నుండి ఎంతోమంది ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా జార్ఖండ్ ఇక్కడ నుండి లేబర్స్ చాలామంది వచ్చి పోతూ ఉంటారు. అది ఈ రోజున జరుగుతుంది కాదు కదా, మనకి పెన్నలూరు ఆటోనగర్లో ఎప్పటి నుండో బయట రాష్ట్రాల నుండి వచ్చి వెళ్ళటం అనేది అది సహజం. సో అలా వచ్చి ఉండొచ్చు. వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద నిఘా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళేమీ చిన్నోళ్ళు కాదు కదా, ఇలా ఇంట్లోకి రాగానే అలా వెళ్ళి పట్టుకుని వచ్చేయడానికి. వీళ్ళ మీద కొద్ది రోజులుగా నిఘా ఉండుంటుంది కదా మాకు కూడా. దీంట్లో లా అండ్ ఆర్డర్ సైడ్ నుండి ఐ వాజ్ దేర్, మా గన్నవరం డిఎస్పీ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, కంకిపాడు, పెనమలూరు, అదేవిధంగా మన గన్నవరం ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ టీము లా అండ్ ఆర్డర్ టీం వచ్చింది. ముఖ్యంగా ఆక్టోపస్ టీం దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఆక్టోపస్ డిఏజీ గారు ఉన్నారు. సో ఇట్స్ ఏ జాయింట్ ఎఫర్ట్. ఇంటెలిజెన్స్ విభాగం నుండి వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో అది కోన్ కూడా ఒకటి ఏం సార్ ఈయేమో ఇక్కడ ఈ దళాలు ఆల్రెడీ ప్రింటింగ్తో తయారు చేయించారు బ్యానర్లో. ఇప్పుడు ఇది మనకు సెట్ సరిపోతుంది. ఒక సెట్ సార్ బ్యాక్ సైడ్ పెట్టాలి. ఒక సెట్ అది ఆముదం గింజల నుంచి అత్యంత ప్రమాదకర విషం తయారు చేసి అమాయకుల ప్రాణాలు తీయాలని చూసిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్పై జైలులో దాడి జరిగింది. అహ్మద్ను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను గుజరాత్లోని సబర్మతి జైల్లో హై సెక్యూరిటీ బ్యారక్లో ఉన్నాడు. అయితే ఏం జరిగిందనే విషయంపై పూర్తి సమాచారం లేనప్పటికీ అహ్మద్పై తోటి ఖైదీలు దాడి చేసి తీవ్రంగా కొట్టారని తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, ఖైదీలు ఎందుకు దాడి చేశారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఖైదీలు మూకుమ్మడిగా దాడి చేయడంతో అహ్మద్ ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. దాడి గురించిన సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది. దాడి ఎలా, ఎందుకు జరిగిందనే అంశంపై దర్యాప్తును ప్రారంభించింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.